SS న్యూస్. నేను మీ శోభ. రాష్ట్ర స్థాయిలో సిక్కోలు కీర్తిని చాటేలా కబడ్డీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కోటబొమ్మాళిలో త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు సంబంధించిన మైదానం నిర్వహణ పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కోలు జిల్లా క్రీడల ఖిల్లా అని క్రీడాకారులు క్రమశిక్షణతో రాణించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. అనంతరం కోటబొమ్మాళి ప్రజల కొంగు బంగారమైన కొత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కారాగారంలో ముద్దాయిలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా. కారాగారంలో ఉండే జైలు ముద్దాయిలకు వారి యొక్క న్యాయపరమైన సలహాలు, సూచనలు మరియు న్యాయపరమైన సేవ నిమిత్తం న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు జైల్లో మెలిగే ఖైదీలను ఉద్దేశించి వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క బాగోగులు, సమయానికి వారి యొక్క బెయిలును మంజూరు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ గల వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాతర్లపల్లి పాఠశాలలో విద్యార్థి మృతిపై కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. గురువారం పాతర్లపల్లి ఉన్నత పాఠశాలలో సంఘటనా స్థలాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చందు, హరీష్ పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం పాతర్లపల్లి తీసుకువచ్చిన విద్యార్థి కృష్ణంరాజు మృతదేహం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడు బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉంటాడని తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారని, కానీ తమ బిడ్డ అందనంత దూరాలకు వెళ్లిపోవడంతో గుండెలు విలపించేలా ఏడుస్తున్న తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని తెలిపారు. ఇదే సంఘటనలో తీవ్ర గాయాలు పాలై ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి కోరాడ శ్రీరామ్ను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఏ పాఠశాలలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పగడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్. కవిటి మండలం కవిటి గ్రామం పంచాయతీలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, కవిటి మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు బెందాళం రమేష్, మాజీ సర్పంచ్ ఆరంగి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ ముందుకెళుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని ఐసీడీఎస్ భవనంలో పోషణ అభిమాన్ మాసోత్సవ కార్యక్రమాలను స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో పోషకాహారంపై అవగాహన, చిన్నారులకు అన్నప్రాసన, సీమంతాలు, అక్షరాభ్యాసం, గర్భిణుల నమోదుతో పాటు పరీక్షలు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. గ్రామస్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు ప్రణాళికల రూపకల్పన చేసే పరంగా ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యవంతం చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సూచించారు. పోషణ మాసోత్సవాల విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని వివరించారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్, చిన్నారుల బరువులు చూడటం, చిన్నారులకు టీకాలు, గర్భిణీల బరువు చూడటం, పరీక్షలు చేయించడం, పోషకాహారం, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని తెలిపారు. చిన్నారులు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపు నిర్మాణం చేపట్టాలని ఆర్పీడబ్ల్యూడీ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం చేపట్టిన ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ అమలు సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత జిల్లాలో అమలవుతున్న విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల వివరాలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి
ఆర్ సన్యాసనాయుడితో కలిసి సమీక్షించారు. జిల్లాలో సీనియర్ సిటిజన్ చట్టం అమలు గురించి సీనియర్ సిటిజన్ సంఘ నాయకులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల్లో అవగాహన అవసరమన్నారు. చట్టం అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. సీనియర్ సిటిజన్ వైద్య ఆరోగ్య శాఖలో చట్టం అమలుపై ఆరా తీయగా సీనియర్ సిటిజన్ సంఘ నాయకులకు అమలవుతుందన్నారు. సీనియర్ సిటిజన్ చట్టం అమలుపై ప్రతి పీహెచ్సీ, సీహెచ్సీల్లో అవగాహన కల్పించాలన్నారు. అంతేకాకుండా మీడియా కూడా ఈ ప్రచారానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంజ్ఞభాష గోడ ప్రతిని విడుదల చేశారు. అలాగే జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ దివ్యాంగులకు చేపట్టిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, ఆర్ఎండ్బి ఎస్సీ జాన్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి మీనాక్షి తదితరులు హాజరయ్యారు. దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీతో కలిసి దివ్యాంగుల నుండి వినతులు స్వీకరించారు. స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమానికి 41 వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని తెలిపారు. వారు ఆర్టీసీ బస్సుల్లో సులువుగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలియజేశారు. ఎచ్చర్ల మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన సువారి రవిబాబు తనకు వికలాంగుల పెన్షన్ రావట్లేదని అంత్యోదయ కార్డు, 3 చక్రాల వాహనం, తన తల్లికి విడో పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ దరఖాస్తు అందజేశారు. లావేరు మండలం లావేరుకు చెందిన బారుకుల అప్పన్న సదరన్ ఐడి నెంబర్ డిలీట్ చేసి కొత్త సర్టిఫికెట్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ దరఖాస్తు అందజేశారు. కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, ఆర్ఎండ్బిఎస్సీ జాన్ సుధాకర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల శ్రీకాకుళం నందు శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చరిత్ర మరియు టూరిజం కార్యక్రమానికి కళాశాలలోని చరిత్ర విభాగాధిపతి డాక్టర్ ఎన్ చిన్నారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన కళాశాల ప్రిన్సిపల్ కె సూర్యచంద్రరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మనిషి ఆనందంగా బతకటానికి చదువుతో పాటు విలువలు ఇంకా వినోదం ప్రధానంగా ఉండాలని అన్నారు. అటువంటి వినోదం మనకు పర్యటనల వల్ల కలుగుతుందని అన్నారు. గౌరవ అతిథి ప్రసాదరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో అభివృద్ది చెందుతుందని, అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టూరిజం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మరో అతిథి రాధాప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా ప్రాంతాల పర్యటనల వల్ల అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను మనం తెలుసుకుంటామని తెలిపారు. నటుకుల మోహన్ టూరిజం చదివితే అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఆయా భాషలు నేర్చుకోవడం ద్వారా టూరిజం గైడ్ గా ఉపాధి అవకాశాలు పొందొచ్చని తెలిపారు. చివరగా విద్యార్థినులు తమ ఆటపాటలతో అతిథులను అలరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శంకర్ నారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ కృష్ణారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. జాడిపూడి గ్రామంలో 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిన బెందాళం అశోక్ కి గ్రామస్తులు సన్మానం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచెలి మండలం జాడిపూడి గ్రామంలో ముచ్చటగా 3వసారి ఇచ్చాపురం ఎమ్మెల్యేగా గెలిచిన బెందాళం అశోక్ బాబుకి పిలక చిన్నబాబు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో గజమాలలు వేసి ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలక్షన్ల ముందు ఎంత ఆదరాభిమానాలు చూపించి నన్ను గెలిపించారో అంత అభిమానిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరిరాజు, మాదిని రామారావు, పెదకొజ్జారియా మాజీ సర్పంచ్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతిశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో 34వ డివిజన్ ఇన్ఛార్జ్ చిట్టిబాబు ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండు స్వాతిశంకర్ మాట్లాడుతూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పిల్లల ఎదుగుదల, శారీరక మానసిక వికాసం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను అరికట్టవచ్చని సూచించారు. గర్భిణులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమృద్ధిగా తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వగలరని తెలిపారు.
పౌష్టికాహారంతో పాటు కూరగాయలను కూడా బాగా తీసుకోవాలన్నారు. అందువల్ల కలిగే లాభాలను గురించి వివరించారు. అదనపు ఆహారం తీసుకుంటామని గర్భిణులు, బాలింతలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉమెన్ ప్రొటెక్షన్ నబీనా జుహీదా పర్వీన్, సూపర్వైజర్ యోగేశ్వరి, ఏఎన్ఎం ఆశా, అంగన్వాడీ టీచర్సు సిహెచ్ పద్మ, రాజేశ్వరి, విజయ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం పోలాకి మండలం వనిత మండలం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని, ఈ 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకున్నారని అన్నారు. అవ్వాతాతల పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు, యువత భవిష్యత్తుకు మెగా డీఎస్సీ, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తున్నాయని, అలాగే వనిత మండలం రోడ్డుకి 1.27 లక్షల రూపాయలు మంజూరు చేశామని, త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గంలో ఉండే అన్ని పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సౌజన్యంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరియు పలాసకు చెందిన గ్లో సంస్థల ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గంలో ఉండే అన్ని పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న బాలికలకు సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు మరియు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లవ్ అండ్ అట్రాక్షన్ మరియు సూసైడ్ కార్యకలాపాలకు బాలబాలికలు దూరంగా ఉండాలని, ప్రతి చిన్న విషయానికి మనస్తాపానికి గురై ఒత్తిళ్లకు గురి కాకూడదని నార్త్ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు డాక్టర్ హిమజ మరియు ఆశా జ్యోతి బాలబాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ హిమజ మాట్లాడుతూ విద్యార్థి దశలో అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, విపత్కరమైన పరిస్థితులు వస్తే ఏ విధంగా వ్యవహరించాలో విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా ఆశా జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాను భవిష్యత్తు కోసం వాడుకోవాలని, సోషల్ మీడియా బారిన పడి ప్రాణాలను బలిగా పెట్టుకోవద్దని మరియు పాఠశాలలో పరిశుభ్రత విద్యార్థులకు ఆవశ్యకమని, పరిశుభ్రత పట్ల ఏమరపాటు వహిస్తే భయంకరమైన వ్యాధులకు గురవుతారని తెలియజేశారు. కార్యక్రమంలో గోవిందపురం పీహెచ్సీ మాజీ అధ్యక్షులు పుచ్చ ఈశ్వరరావు, గోవిందపురం ఎంపీటీసీ ప్రతినిధి కన్ని రమణ, గణేష్ మరియు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇవే ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.